మా మిత్రులు గుంటూరుకెళ్ళి ఫోన్ చేసిండ్రండి. హుసేన్ గారనేసి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఆయన రిటైర్ అయిపోయినారు. "వేణు గారు మనము కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దామండి. సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోతా ఉన్నాయి. కొద్దిగా అది మనం చేస్తే బావుంటది సమాజంలో" అంటే, "ఖచ్చితంగా చేద్దాం సార్. ఇండియాకొచ్చినంక విల్ డెఫినైట్‌లీ కోఆర్డినేట్ అండ్ డూ ఇట్" అని చెప్పిన. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పినానండి, ఆత్మహత్యలన్నది ఎందుకు మనం వెంచర్ చెయ్యొద్దు అనేసి. కష్టాలొస్తాయి, పోతాయండి. కష్టాలు ఏది కూడా మేఘం లెక్క వస్తది, మేఘం లెక్క పోతది. మనం ఏందంటే అది పెద్దగా ఊహించుకుంటాం. ఆ! భూతద్దం పెట్టి పెద్దగా చూసుకుంటాం. అమ్మో! ఇంక నా వల్ల కాదేమో, ఇంక నేను బతకలేనేమో, ఈ కష్టాలు ఎప్పటికీ కూడా పరిష్కరింపబడవు, ఇంకా సావే శరణ్యము అని ఆలోచించేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. సూసైడ్ అంటే నేను ఒక సందర్భంలో చెప్పినాను. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ టు ఎ టెంపరరీ ప్రాబ్లమ్. సమస్య ఏదైనా కూడానండి అది తాత్కాలికమే. అయ్యా! మేఘం లెక్క వస్తది, మేఘం లెక్క పోతది. పర్మనెంట్‌గా మన మీదే ఉండదది. మరి ఎన్ని కష్టాలు పడి ఇవాళ ఇంకా బతికుండి సక్సెస్‌లు సాధించిన వాళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారండి. వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అయ్యా! కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, చక్కగా వినపడినోళ్ళు, మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు, కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదురీత ఈదుతున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అయినా కూడా వాళ్ళు స్ట్రాంగ్‌గా బతికున్నారా లేదా? స్ట్రాంగ్‌గా ముందుకు పోతుండ్రా లేదా? వాళ్ళని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. ఆ! పాఠాలు చదవకుండా, లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి, ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయిపోయి, ఉద్యోగాలు రాకుండా, ఒక టీ బడ్డీ పెట్టుకొని కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తున్న వారు ఆనందంగా ఉన్నారు చాలామంది. వాళ్ళని చూసైనా మనం స్ఫూర్తి పొందాలి గదా! అన్నీ ఓడగొట్టుకున్నారు. అన్నీ ఉండి కూడా కొంతమంది ఎక్కువైపోయి అంటే చూసిండ్రా, వాళ్ళు కూడా ఆత్మహత్యల బారిన పడతా ఉన్నారు. ప్రేమలు, ఇవన్నీ కూడా ఇంకొక ఎత్తనమాట. కాబట్టి మిత్రులారా, కారణం ఏదైనా అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. యూ డిజర్వ్ టు లివ్ దిస్ లైఫ్. మనకు ఒక టైం ఉంటది. ప్రతి వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. అది ఎన్ని సంవత్సరాల ఊపర్ వాలా జానే. కాకపోతే అవకాశం ఉన్నంత వరకు బతకాలి. ఆరోగ్యంగా బతకాలి. హ్యాపీగా బతకాలి. మనం బతకడమే కాదు, 10 మందికి బతికివ్వాలి అన్నట్టుగా మన ఆలోచనలు ఉన్నప్పుడు యూనివర్స్ ఏదైతే ఉంటదో అది కూడా తథాస్తు అంటది మిత్రులారా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నేను కూడా అంటే ఏదో మీరు తీరం దాటిండ్రు సార్ ఎన్నన్న కథలు చెప్తారు అన్న వాళ్ళకి చెప్తున్నా. నా జీవితం కూడా ఏమంత సుఖంగా జరగలేదండి. 16వ ఏట తండ్రిని పోడగొట్టుకున్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. మరి నేను సూసైడ్ చేసుకోవాలంటే కనీసం 100 సార్లు ప్రయత్నం చేస్తుండాలి. ఇది ఇంతకుముందు కూడా చెప్పినాను నేను. బతికినాం కదా హ్యాపీగా. బతకడమే కాదు, కింగ్ లెక్క బతుకుతున్నాం ఇయాల. ఇంతమందికి మోటివేషన్, ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నాం. కాబట్టి దయచేసి భయం అన్నది వద్దు. ధైర్యే సాహసే లక్ష్మి.